సీజనల్గా దొరికే వాటితోటి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చళ్ళు పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది కదా. కొంచెం నూనెలు తక్కువ వేసుకున్నాం అనుకోర్రి, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది అన్నట్టు. ఈరోజు నేను ఉసిరికాయతోటి ఇన్స్టాంట్ పచ్చడి అయితే పెట్టబోతున్నాను. దీనికోసం ఉసిరికాయని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి పల్లి నూనె తీసేసుకొని నూనె ఎక్కువగా వేడవక ముందే ఉసిరికాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా వేసేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని చింతపండులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత నచ్చితే కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, కారం అన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ఇలా చిన్నగా ఉంటే మనకి సోయి అంతా బాగా పడుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే మస్తు ఉంటుంది. ట్రై చేయండి.